విడుదలవును గాక. ఈ జీవ జలప నదుల పారును గాక. దేవా, ప్రతి హృదయాన్ని, ప్రతి మనస్సును ఆ మాటలు తగులును గాక నాయన. మా జీవితాలు మీరు సమర్పించమని, ఓ నాయన నువ్వు సరిచేయమని. ఇదిగో నాయన మా జీవితాలన్నీ కూడా నీకు సమర్పిస్తూ ఉండగా మీరే నాయన తీసుకొని వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు మీ నామములోనే ఈ ప్రార్థనలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. నిలబడగానే మత్తయి సువార్త పోయిన మీకు ఆదివారం ఏం చెప్తున్నాను? ఇసుక మీద ఇల్లు బండ మీద 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని నేను చదువుతాను, వినండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యని ప్రతివాడు విసుగు మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడిని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంది. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయామయుడు అయిన మా ప్రభువా, నీ స్తుతి స్తోత్రము తెలియజేస్తున్నాం. నువ్వు అత్యంత స్తోత్రాలు అర్హుడైన ఇజ్రాయేలు చేయి స్తోత్రములపై ఆశీనుడు అయినావు ప్రభువా. దేవా, ఈ లేఖనాన్ని మేము చదువుకున్నాం తండ్రి. ఇది స్వయంగా మీరే చెప్పారు. మరి ఈ మాటల భావాన్ని మాకు ఆయన ఆనాడు నీ శిష్యులకి ఎలా అర్థమయ్యే రీతిగా నువ్వు బోధించావో అదే మాటలు, అదే అర్థములో ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుదువుగాక. నీ ఆత్మ ఇక్కడికి వచ్చిన ఆయన ఈ సమయాన్ని తీసుకొని మీరే మాట్లాడుదురుగాక. నన్ను నేను ప్రక్కన పెట్టుకుంటాను ఆయన. నా శరీరాన్ని మీరు వాడుకోండి నాయన. నాతోనూ ఈ బిడ్డలతోనూ నాయన మీరు మాట్లాడండి. అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని, మా జీవితాలు సరిచేయమని. నిన్ను కోరిన బోధకుడు ఎవడనూ లేడు ప్రభువా. కాబట్టి నాయన మీరే వచ్చి బోధించమని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు మీ పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. కూర్చున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలా ఎవరు అటు ఇటు తిరగొద్దు. మరి వాక్యం కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు వారికి మహిమ కలుగునుగా. పోయిన వారంలో మనము మరి ఈ విషయాలు మనం చెప్పుకున్నాం, అవునా? హల్లెలూయా. మరి దేవుడు ఒక జయకరమైన జీవితాన్ని ఎందుకు మనము జీవించలేకపోతున్నామో ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా, తెలియట్లా. ఎందుకు వారు భక్తి జీవితాల్లో ఓడిపోతున్నారు, ఎందుకు వారి యొక్క రక్షణను కాపాడుకోలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు సంపాదించుకున్న రక్షణను, పొందుకున్న రక్షణను ఎందుకు వాళ్ళు కాపాడలేకపోతున్నారు, వాళ్ళ జీవితం
రక్షించబడిన నాటి నుంచి వారి జీవితం ఎందుకు ఆశీర్వాదకరంగా రావట్లేదు అనే విషయాలు మనం పోయిన వారం చెప్పుకున్నాం. విన్నారు జాగ్రత్తగా? హల్లెలూయా. ఈ వారంలో కూడా కొన్ని విషయాలు మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు మన మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు మత్తయి సువార్తలో ఆయన ఎలా పునాదులు కట్టుకోవాలో, పునాదులు అంటే జీవితాలు, ఎలా జీవితాలు కట్టుకోవాలో ఒకలే ముందు చెప్పేది వినపడదా? ఎవరు మాట్లాడదు, అందరు సూపర్ అక్కర్లేదు. హల్లెలూయా. మీకు అట్లా మీరు అలా డిస్టర్బ్ చేస్తే వాక్యం పోయింది. అందుకని ఇంటికాడ పిల్లల కొరకు ప్రార్థన చేసి ఇక్కడ తీసుకొని రావాలి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? ఈ నా మాటలు విని విని చేయు ప్రతివాడు. ఎవరించాడు అక్కడ? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు అని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు వారు ఆ రోజున చెప్పిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది వారి జీవితాలు ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఎక్కడ కట్టుకుంటారు? ఇసుక మీద కట్టుకుంటున్నారు. బండ మీద కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. ఇప్పుడు బండ మీద కట్టుకున్న ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా ఉంటది. దాని మీదకి ఎన్ని తుఫాన్లు వచ్చి కొట్టినా, ఎన్ని అలలు వచ్చి కొట్టినా, ఎన్ని వానలు వచ్చి కొట్టినా, ఎన్ని గాలి వాళ్ళు వచ్చి కొట్టినా ఆ పునాది ఎక్కడ ఉందండి? బండ మీద ఉంది కాబట్టి అది పడదు అన్నాడు. ఓకే, బండ మీద ఉందా కాబట్టి అది పడదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి పునాది? ఏంటి పునాది? ఆయన చెప్పిన మాటల చొప్పున చెయ్యటమే పునాది. అన్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి. ఇప్పుడు సిక్కు ఏంటంటే ఇప్పుడు ఆ మాటలు వింటున్నారు, విన్నా దాని ప్రకారంగా చేయట్లా. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచానికి యేసుక్రీస్తు వాక్యం వినపడుతుందా? డినామినేషన్ ద్వారా వినపడుతుందా? సంఘసేవకుల ద్వారా వినపడుతుందా? వర్తమాన సేవకుల ద్వారా వినపడుతుందా? హల్లెలూయా. వాక్యం వింటున్నారా? అందరూ వింటున్నారు. అన్ని సంఘాలు వింటున్నాయి. ప్రతి కాలంలో వాక్యం వింటూనే ఉన్నారు. కానీ విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారు లేరు. అది దేవుడు చెప్తుంది. ప్రవర్తించేవారు లేరు. ఇప్పుడు నువ్వు విని కూడా అయ్యా విని కూడా ఆ విన్న వాక్యం ప్రకారంగా కనుక నువ్వు చెయ్యకపోతే, అదేనా దేవుడు అన్నది? చెయ్యకపోతే నీ పునాది ఎక్కడ పడుతుందంటే ఇసుక మీద పడుతున్నాడు. ఎక్కడ పడుతుంది? ఇసుక మీద పడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇసుక మీద కట్టిన పునాదులన్నీ ఒకానొక రోజున ఒక తుఫాను వచ్చి కొట్టినప్పుడు, ఒక శ్రమ వచ్చి కొట్టినప్పుడు, ఒక వ్యాధి వచ్చి కొట్టినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చి కొట్టినప్పుడు ఆ జీవితం కూలబడిపోతాడు ఆయన. ఆ జీవితం కూలబడిపోద్ది అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆ జీవితం కూలబడిపోద్ది అన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు కూలబడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన మాట విన్నదాన్ని దాని ప్రకారం చేసుకోవాలి. రాని వింటున్నావా? ఏం చేయాలంటావు? ఆయన మాటలు చెప్పండి సార్. ఏం చేయాలి? ఆయన పలికిన మాట ఏం చేయాలి? ఆయన ఏ వాక్యం అయితే చెప్పాడో, గడి చెప్పండి, ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా వారి జీవితాలు కట్టుకునేవారు కావాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. ఈ నా మాటలు విని
చెబుతాడంటే ఇసుక మీద పడ్డట్టే పోరాడా. ప్రైజ్లా ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పాడా? చెప్పాడు. నీకు ఎన్నోసార్లు చదివించాను నేను మార్క్స్ వార్తలో. మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క ఆచారాలు, దైవోపదేశం, మనుషుల యొక్క వాళ్ళు పెట్టిన ఆ కట్టడలు దైవోపదేశాలని వ్యర్థంగా బోధిస్తున్నారు, వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేయమని చెప్పాడో, ఏం వద్దని చెప్పాడో చాలా క్లారిటీగా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాప్టిజం ఎలా తీసుకోవాలో క్లారిటీగా రాయబడింది. ప్రభురాత్రి ఎలా తీసుకోవాలో క్లారిటీగా రాయబడింది. స్త్రీలు ఎలా వస్త్రాలు ధరించాలో, స్త్రీలు ఎలా పౌరంగా ఉండాలో, ఎలా కుటుంబాలు కట్టుకోవాలో క్లారిటీగా రాయబడింది. రాయబడలేదా? రాయబడిందా? హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, ఈ నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతులు పోలేవు. ఈ రోజున చాలా మంది వారు పునాదులు ఎక్కడ కట్టారంటే ఇసుక మీద కట్టుకుంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇసుక మీద కట్టుకుంటున్నారు వాళ్ళు. దేవుడు నమ్మని బైబిల్ కలుగు. ఇప్పుడు ఇసుక మీద కట్టుకోబట్టి అనేక పునాదులు తొట్టిల్లిపోతున్నాయి. అవునా? అనేక పునాదులు తొట్టిల్లిపోతున్నాయి. వాక్యం వచ్చాకే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక సందర్భం ఇస్తాడు. ఆ సందర్భం ఇచ్చినప్పుడు లోకమంతా ఒక పక్క పెడతాడు, నీకు ఒక పక్క పెడతాడు. ఇప్పుడు ఈ వాక్యం కొరకు అసలు నువ్వు నిలబడతావా లేకపోతే లోకంలో కలుస్తావా అని నీకు ఒక శ్రమ, ఒక బాధ ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిన్ను పరీక్షించాలి. ఇప్పుడు నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యే వరకు ఆవడ గట్టులో పరలోక రాజ్యంలో నీకు సోడు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీకు అలాంటి సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నువ్వు అవతల వైపు ఆ లోక వైపు నిలబడతావా, వాక్యం వైపు నిలబడతావా? ఏంటమ్మా రాని మౌనంగా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. మీరు నోరు తెరిచి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ వైపు నిలబడతావో దేవుడు పరీక్ష చేస్తాడు. ఇక్కడ మన జీవితాలు తేలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన జీవితాలు తేలిపోతాయి. విశ్వాసుల యొక్క జీవితాలు, దైవజనుల యొక్క జీవితాలు ఈ వాక్యం మీద ఆధారపడ్డాయి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే వర్తమానం ప్రకారంగానే జీవితాలు కట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కట్టుకుంటారు. కానీ కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చాకే ఏంటంటే కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చాకే వాటికి లోబడిపోయి వాటికి బానిసలైపోయి ఇక కళ్ళు నీళ్ళు తాగరావు అనమాట. ఇక కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి అంటే నెత్తి మీదకి ఎక్కుతాయి, ఇంకెవరు కనపడరు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ప్రైజ్ ది లార్డ్ సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని హత్తుకున్న ఈ వ్యక్తి, ప్రేమించిన ఈ వ్యక్తి, నువ్వు చాలా మంచోడు వచ్చిన ఈ వ్యక్తి కొంచెం డబ్బు రాగలనే కొంచెం ఆయనకు అనుకూలమైన అన్ని రాగలనే కళ్ళు పోయి నెత్తికెక్కుతాయి. ఇంకప్పుడు ఇంకా ఎవరైనా ఇక అప్పుడు దేవుడు మాటలు ఎట్టుంటాయంటే వాళ్ళు అట్టే చెబుతారులే. అందుకనే దేవుడు తెలుసు కాబట్టి ఎవరబ్బాయి 1-2 సార్లు దేవుడు నేను చూసి నీకు డబ్బులు ఇత్తను వలిగ్గావురా, అందుకే అప్పులు పాలు చేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి ఎందుకు అలా జరుగుతుండదంటే కొన్ని ఆయన ఇచ్చాడు అనుకో తట్టుకోలేము మనం. ఓకేనా? ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పనా, జ్ఞానం గురించి బోధించింది ఎవరు? తెలుసు కదా. జ్ఞానం గురించి బోధించింది ఎవరు? సొలొమోను. ఇప్పుడు సొలొమోను సైతమే అజ్ఞానం అయిపోయి పడిపోయాడు. అసలు భార్యల గురించి చెప్పింది ఎవరు? వేశ్యల గురించి చెప్పింది ఎవరు? భార్యలు ఇట్టుంటారు అట్టుంటారని చెప్పింది ఎవరు? భార్య దొరికిన వాడికి వేలు దొరికిందని చెప్పింది ఎవరు? వేశ్య ఎలా ఉంటుందో చెప్పింది ఎవరు? మొత్తం సొలొమోను సామెతల గ్రంథంలో. హల్లెలూయా. అదే సొలొమోను భార్యల మాటిని విగ్రహారం చేసిండు. అర్థమైందా? దేవుడు నమ్మని మేము హల్లెలూయా. కాబట్టి దేవుడు మాటలు కొంచెం నేర్చుకోగలనే
కొంచెం అర్థం కాగలోనే ఇక నా అంతటోడు లేడు అనకూడదు. ఆమేన్. నా అంతటోడు ఈ రోజున ఎంటెంఎస్ సేవకులు కూడా ఎలా తయారైనంటే కళ్ళు కొంచెం డబ్బులు రాగలోనే, కొంచెం కారు కొనుక్కోగలోనే కళ్ళు విన్ను ఆనకుండా ఇక వాడికి మంచి చెడ్డలు గుర్తుపట్టే ఆ జ్ఞానం ఉందే, వివేచన ఉందే, అది కోల్పోతున్నారు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మంచి సంఘంలో ఎవడు మంచి చేస్తున్నాడో, ఎవడు చెడు చేస్తున్నాడో ఆ వివేచించే జ్ఞానం ఈ రోజు సేవకులకు లేదు. ఆమేన్. అందుకే సంఘాలు పాడైపోతున్నాయి, సేవలు పాడైపోతున్నాయి, సేవలు భ్రష్టు పట్టిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ జ్ఞానం అనేది నీకు ఈ సేవకుడికి ఉంటలా. ఆ సేవకుడి సరైన విధానంలో ఉంటే, ఆ కాపరి సరైన విధానంలో ఉంటే, ఆ కాపరి సరైన ఆ వివేచనగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఈ సహోదరు ఎలాంటి వాడు, ఈ సహోదరు ఎలాంటిది అని నువ్వు వెంటనే గుర్తించగలవు. అరే 2 పుచ్చకాయలు ఇచ్చి ఎవడో దశం భాగం ఇస్తే వ్యభిచారం చేసినోడికి ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాడు నువ్వెట్ట పాస్టవరా? ఆ సహోదరు వ్యభిచారం చేస్తుందని తెలిసినా, ఆ సహోదరి తప్పులో ఉందని తెలిసినా, ఆ సహోదరికి నువ్వు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నావే, ఆ సహోదరు సంఘంలో కలుపుకుంటున్నావే, ఆ సహోదరుని గర్జించట్లేదే, ఎలా నువ్వు పాస్టవే? ఆమేన్. ఆమేన్. ఎలా సంఘం అభివృద్ధి పొందింది? అక్కడ ఎలా నీకన్నా పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు నీ దగ్గర నిలబడి ఉంటారు? ఆమేన్. నువ్వు మంచి చెడ్డలు గుర్తించలేని వాడు అయిపోయావు, నువ్వు గుడ్డోడు అయిపోయావు. హల్లెలూయా. దేవుడు మన మహిమ కలుగును గాక. అసలు నీ పక్కన నీ బిడ్డలు, నీ విశ్వాసులు ఎలాంటి వాళ్ళ ఉందని తెలుసుకున్నావా? ఆమేన్. తీయటి మాటలు చెప్పగల డుబుక్కులు పడిపోవడం. ఎవడన్నా పుచ్చకాయ తెచ్చేయగలనే వాడు పాపాలని అందరితో పోతాయి. ఇది నేను ఒక దైవజనుడు చెప్పగలన్నా, రోమన్ క్యాథలిక్ స్పిరిట్ అనమాట. ఇది వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వ్యభిచారం చేసి వచ్చి ఒక పత్రిక రాసిస్తారంట. నేను పలానా తప్పు చేశాను, నా తప్పు క్షమించండి అని రాసి దానికి ఏదో కొంత డబ్బు కట్టాలంట. ఆ డబ్బు కట్టి పాత్రకి ఇస్తే ఆ పాత్ర తీసుకుని ఏదో జీవజాలం అల్లంలో అంటే వ్యభిచారం చేసినామంటే తిరిగి కన్యగా మారిపోయిందంట. ఏంటండి? వ్యభిచారం చేసినామా తిరిగి కన్యగా మారిపోయిందంట. హల్లెలూయా. అదే స్పిరిట్ ఈ రోజున ఎంటర్నెస్ సేవకుల్లోకి వచ్చి ఏదో 4 రూపాయలు ఇవ్వలోనే, ఏదో 2 పుచ్చకాయలు ఇవ్వలోనే, వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడగలోనే వాళ్ళ తప్పుల్ని కంటి కనపట్లేదా? హల్లెలూయా. అసలు ముందు ఆ సంఘంలో ఏం జరుగుతుందో కొంచెం చూడు. నీ బతుకెట్టుందో ముందు సంఘంలో చూసుకొని అప్పుడు బయటికి పోవాలి. దేవుడు నామానికి మహిమ కలుగును. ప్రతి మాట రేపు నువ్వు పలుకుతున్న ప్రతి మాట దేవుడి ముందు లెక్క చెప్పాలి. ఈ రోజున అబద్ధ సేవకుల్ని, అబద్ధ బోధకుల్ని నేను ఎంత మెసేజ్ సేవలో చూస్తున్నా. ఈ రోజు బాగున్నప్పుడు వాడిటి బ్రదర్, ఈడిటి బ్రదర్, ఈ సిస్టర్ బ్రదర్, ఇలా బ్రదర్ అని చెప్పిన ఈడే సమయానికి వచ్చి ఆ నిందొచ్చి మీద పడ్డప్పుడు అదే నాకేం తెలీదు, అమ్మ నాకేం తెలీదు, నేను అసలు అనలేదు, నాకేం సంబంధం లేదు. నువ్వు ఆడే అబద్ధాలన్నీ దేవుడికి తెలుసు. నువ్వేం అబద్ధాలు ఆడుతున్నావో, నువ్వేం తప్పించుకుంటున్నావో ఇక్కడ మనుషులు కాడ తప్పించుకోవచ్చు, మనుషుల కాడ మెప్పు పొందొచ్చు, మనుషుల కాడ నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ దేవుడు చూడలేదా? దేవుడు వింటలేదా? దేవుడు నీ మాటలు వింటలేదా? నువ్వేం మాట్లాడుతున్నా ఆయన వింటలేదా? నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నా ఆయన వింటలేదా? హల్లెలూయా. దేవుడు నమ్మని మహిమ కలుగును. ఈ రోజు మాట మీద నిలబడేవాళ్ళు లేరు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు అన్నాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున జాగ్రత్తగా కట్టుకో ఇల్లు అన్నాడు. మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడమో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, ఎట్టబడితే తీర్పు తీర్చకూడదు. నీకు వివేచన లేకుండా నీకేదో ఏం పడితే మాట్లాడకూడదు. ఇలాగనే సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన కింద దావీదు చేరాడు. అక్కడ ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇప్పుడు
సౌలు చేసిన చేయలేని పని, ఆ గొల్యాతును కొట్టలేని పని, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కొట్టలేని పని, ఆ రాజ్యంలో ఉన్న ఆ సైన్యాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వీరులు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, ఎవరు కూడా చేయలేని పని, సౌలు రాజు కూడా చేయలేని పని ఆ గొర్రెల కాసుకున్న దావీదు వచ్చి చేస్తే ఆయన తీసుకెళ్లి ఘనంగా గణపరిచి మంచివాడమైన ధైర్యవంతమైన అనాసన ఇల్లు ఎసర పట్టం స్టార్ట్ అయిందండి. ఎసర పట్టం స్టార్ట్ అయిందండి. ఈరోజు ఎసర పడతా ఉన్నారు, కుళ్ళుకుంటా ఉన్నారు. ఈ పాస్టర్ కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే కుళ్ళు, ఈ పాస్టర్ కంటే ఎక్కువగా కొంచెం భక్తిగా ఉంటే కుళ్ళు, ఈ పాస్టర్ కంటే ఈ పాస్టర్ కుటుంబం కంటే ఎదురు కుటుంబం కొంచెం బాగుంటే కుళ్ళు, వీడు ఎదగడానికి లేదు, మాట్లాడటానికి లేదు అని మనకి పెట్టాలి. శామ పిలుపుండా నువ్వు పోతానికి లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది ఏంట్రా? దావీదుని ఎవడు ఆపగలిగాడు? సౌలు చంపడానికి ప్రయత్నించాడు, సైన్యాధిపతులు వెంటబడ్డారు. అసలు దావీదు చేసిన తప్పేంది? ఏమండి దావీదు చేసిన తప్పేందండి? దావీదు చేసిన తప్పేందో కదా గొల్యాతుని చంపడం. హల్లెలూయా. గొల్యాతుని చంపడం దావీదు చేసిన తప్పు. నీ శాత కాకపోతే దావీదు చంపాడు, నీ వల్ల కాకపోతే దావీదు చంపాడు. నీ రాజ్య పరువుని, నీ పేరుని, నీ ప్రఖ్యాతుల్ని, నీ గౌరవాన్ని కాపాడినోడు దావీదు. అలాంటి దావీదును పొగడాల్సిన పోయి, గౌరవించాల్సిన పోయి వెంటబడ్డాడు సౌలు. హల్లెలూయా. ఈ రోజు ఎంత మెసేజ్ సేవకులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. భక్తిని గుర్తించట్లా. ఏదైనా సంఘంలో పొరపాటు జరిగినప్పుడు ఇలా ఎందుకు చేశారు అని గద్దిస్తే చాలు. ఈడేవుడండి గద్దించడానికి? నువ్వు ఎట్టా గద్దించవు పనికిమాలినోడు నువ్వు. నీకు దయ్యం పట్టింది, నీకు డబ్బులు వచ్చే కళ్ళు మోసపోయి, నీకు వ్యభిచారం చేసే వాళ్ళు కనపట్లా, దొంగలు కనపట్లా, నీకేం కనపడతలే. అప్పటికప్పుడు వ్యభిచారం చేసి వచ్చినోడు వస్తే వాడికి ప్రభు రాత్రి భోజనం వచ్చినోడు నీకేం కనపడిద్దే? ఇలాంటి దొంగ బాధకులు, అబద్ధ బాధకులు గొంతు చించుకొని బయటికి ఆకలేస్తారు. ఇలా జీవితాలు ఒకసారి చూస్తే ఎంత మెసేజ్లోనండి, మనర్థమానంలోనే పెద్ద నీతిమంతులాగా మాట్లాడటం. ఒక్కసారి వాడి కుటుంబంలో వెనక వేసి చూస్తే దేవుడు అమ్మని మహిమ కలుగునుగా. ఈరోజు దేవుడు మాట అసలు వినేవాడే లేడు, జీవితాలు కట్టుకునేవాడే లేడు. అరే నీ జీవితాలు పాడైపోతారని చెప్తే ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే అవగాహన ఏం చేసిండండి? ఏం చేశాడు? మరి ఏ రోజా నీ బతుకులు మార్చుకోరా అంటాం. ఇంకా అదే తప్పు. అంతేనా? అంతేనా? తలకాయ పోయింది. ఏమైంది? తలకాయ పోయింది. ఈరోజు నిజంగా చెప్తున్నా, నాకు మీరెవరు అట్టంటే వద్దు అసలు. నేను నిజంగానే చెబుతున్నా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవకులకి ఎలాంటి కావాలంటే, వాళ్ళ భార్య తప్పు చేసినా మాట్లాడకూడదు, వాళ్ళ పిల్లలు తప్పు చేసినా మాట్లాడకూడదు, అతను తప్పు చేసినా మాట్లాడకూడదు, ఎవడు మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉంటే పాస్టర్మ కనుక ఇతను మంచోడంటే వాడు మంచోడే. వాడు వ్యభిచారం చేసినా, వాడు దొంగతనం చేసినా, వాడు నోరు కుదరకపోయినా, వాడు పచ్చి కిరాతుడైనా, పనికిమాలినోడైనా, వాడు ఎలాంటోడైనా ఆ ముద్ర ఎక్క చాలు, ఇంకా అయిపోయినట్టు. వాడు సేవకుడు అవుతున్నావు, వాడు సంఘ పెద్ద అవుతున్నావు, వాడు సాంగ్ లీడర్ అవుతున్నావు, వాడు అన్నీ అవుతున్నాయి, ఇంకోటి మంచోడు అవుతున్నావు. ఏ మాత్రం కనుక వాళ్ళు చేసే తప్పుల్ని కొంచెం ఖండించవా, వీడు మంచోడు కదండి, గిద్యోడు కాదు, అసలు మంచోడు కాదు, ఈడంత పనికిమాలినోడు, ఈడు అసలు విశ్వాసం కూడా పనికిరాడు. ఎందుకు? ఖండించాడు కాబట్టి, ఎందుకు? తప్పును చూపించాడు కాబట్టి, ఎందుకు? ఆ జరుగుతున్న తప్పుని ఖండించాడు కాబట్టి. హల్లెలూయా. ఇలాంటి ఎండమైన సేవకులు ఎంతో మంది బయలుదేరి భ్రష్టు పట్టించిపోతున్నారు ఈరోజు సంఘాలను. నేను ఎంతో దూరం తిరుగుతానే ఉన్నా, ఎక్కడికి పోయినా ఇదే గోల, ఎక్కడికి పోయినా ఇదే రభస, ఎక్కడికి పోయినా ఇదే గోల. అసలు నీకు నేను ఏమైందంటే, సౌలు కాడ నుంచి పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వచ్చి దూరిందంట. హల్లెలూయా. ఈ రోజు ఫస్ట్ బాగానే ప్రారంభిస్తారు, ఫస్ట్ బాగానే వాక్యం చెబుతారు, ఫస్ట్ బాగానే నీతిగానే ఉంటారు, కొంతకాలం బాగానే ఉంటారు, బ్రదర్ ప్రైజ్ లార్డ్, సహోదరు ప్రైజ్ లార్డ్ అంటారు. కొంత సంఘం మెరగంలోనే, కొంత డబ్బు రాగలోనే, కొంత కారు కొనుక్కోగలోనే నీతిమంతులు కనపడరు. ఇక
ఆ? ఇక రాంగలోనే ఇక ఓసుకోతలు మొదలవుతాయి, ఇక కుళ్ళులు మొదలవుతాయి, అసూయలు మొదలవుతాయి. హల్లెలూయా. నిన్నేమంటానికి లేదు, నీ బిడ్డలు ఏమంటానికి లేదు, నీ భార్యను ఏమంటానికి లేదు, నీ సంఘాన్ని ఏమంటానికి లేదు. ఎందుకంటే నువ్వు ఎన్ని చేసినా సోత్తా ఊరుకోవాలి. అలా ఊరుకుంటే మంచోళ్ళు, ఊరుకోకుండా ఏదైనా అంటే నీకు వాడు మంచోడు కాదు చెడ్డోడు అంటే ఇన్ని సంవత్సరాల బట్టి మంచోడు అయినాడు, ఈ ఒక్క మాటకు వచ్చేది చెడ్డోడు అయినా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వర్తమానం బస్టు పట్టిపోయిందండి, వర్తమానం బస్టు పట్టిపోయింది. యథార్థమైన సేవకులు కనపట్టలా, వర్తమానంలోనే కనపట్టలా. హల్లెలూయా. ఈరోజు ఏమైంది చెప్పరా? ఈరోజు ఏమైందంటే పౌలు గారు ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, పౌలు గారు కొంతమంది విశ్వాసులను తయారు చేసి వాళ్ళ పేర్లు తీతు, తిమోతి, ఫిలోమోను ఇలాంటి కొంతమంది దైవజనులు తయారు చేసి ఆయన యథార్థపరుడుగా జీవిస్తూ యథార్థపరుడుగా బ్రతుకుతూ వాళ్ళ కత్తి లాంటి కుర్రలను తయారు చేసి, కత్తి లాంటి వాళ్ళని తయారు చేసి, నీతిమంతులుగా తయారు చేసి, యథార్థపరులుగా తయారు చేసి సంఘాల్లోకి ఆయన పంపి, ఆయన స్వయంగా పంపి, ప్రార్థన చేసి అభిషేకించి పంపి అనేక సంఘాల కొరకు అప్పచెప్పి సేవ చేయమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మరి మహిమ కలుగును గాక. పౌలు ఏమన్నాడంటే, తిమోతి, నా కష్టాన్ని, నా బాధలను, నా హింసలను, నేను వాక్యం కొరకు పడుతున్నా నా కష్టాలన్నీ కూడా నువ్వు చూసి నువ్వు నన్ను వెంబడించావు అన్నాడు ఆయన. ఏముందిరా ఈ రోజు నేను చూడటానికి? ఏముంది నీలో బతుకు? నీ బతుకులు ఏమో చూడటానికి, నిన్ను చూసి నేర్చుకోవడానికి. నువ్వు ఎలా కుళ్ళుకుంటావో నేర్చుకోవాలి, నువ్వు ఎలా తింటున్నావో నేర్చుకోవాలి, నీ కుటుంబం ఎలా నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ బ్రతుకును చూస్తే ఎవడు ఉండడు అక్కడ. ఏం చూసి నేర్చుకోవాలి నీలో? ఏం పరిశుద్ధాత్మక నీలో? మంచోడు ఎవడో చెడెవడో గమనించలేదు నువ్వు, ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయి నువ్వు. ఏముంది నీ దగ్గర? ఏం నేర్చుకోవాలి నీ దగ్గర? ఏమన్నా ప్రేమ ఉందా? నీ బతుకులు ఏ రోజన్నా ప్రేమ చూపావా? ఏ రోజన్నా మంచి మాటలు చెప్పావా? ఏ రోజన్నా దేవుడు ఆప్యాయత ఉందా? ఏ రోజన్నా వాక్యం కొరకు జీవించావా? ఏ రోజన్నా కష్టపడ్డావా వాక్యం కొరకు? వాక్యం కొరకు ఏమైనా కష్టపడ్డావా? నీ ఆస్తులను ఏమైనా చేసుకొని దేవుడు కొంత ఖర్చు పెట్టావా? హల్లెలూయా. దేవుడు మరి మహిమ కలుగును గాక. ఏమన్నా ఖర్చు పెట్టావా దేవుడి కొరకు? పౌలు అంటున్నాడు, నా కష్టాన్ని నా పౌలు ఏం చేసాడు తెలుసు, తన ఆస్తి అంత అమ్మి పేదలకు పంచి అద్దింట్లో ఉండి సువార్త చేశాడు ఆయన. తప్పును ఖండించాడు ఆయన, అబద్ధాలను ఖండించాడు ఆయన, వ్యభిచారాలను ఖండించాడు ఆయన, తిరుగుబోతులను ఖండించాడు ఆయన, ఆ వ్యభిచారాలను ఖండించాడు ఆయన. నీ సంఘంలో చూస్తే ఎంతమంది వ్యభిచారులు ఉన్నారు చూడరా ఒకసారి. మొన్న నేను ఒక ఘోరమైన కార్యం విన్నా. ఎంత ఏడుపు వచ్చిందంటే నాకు. ఒక సంఘంలో ఒక సహోదరి ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు బట్టి, ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు బట్టి, ఒక 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు బట్టి వర్తమానంలో ఉంటూ, వర్తమానంలో బాప్తిసం తీసుకొని ప్రభురాత్రి చేస్తూ, వర్తమానంలోనే వ్యభిచారం చేస్తాం. ఒకనొక సమయంలో హాస్పిటల్లో దొరికింది, వ్యభిచారం చేస్తూ దొరికింది హాస్పిటల్లో. ఇరగదండింది. ఆ వ్యక్తి భార్య వచ్చి, ఎవరితోనైతే వ్యభిచారం చేస్తుందో వాడి భార్య వచ్చి ఇరగదండింది. దీని గాప్ సూప్ సాంబార్ కూడా చేసేసి ఇంకంతే, ఏం లేదు అసలు. ఎవరికి తెలీదు, గుట్టు కూడా బయటికి తెలియదు. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ చక్కగా ప్రభురాత్రి భోజనం ఇచ్చి సిస్టర్ అని కలుసుకొని, ఇప్పటికి ఆ సిస్టరు ఎన్నిసార్లు ఎంతమంది కాడ దొరికిందో. ఇదే సంఘం, ఇదే సంఘం. ఒక్కడికి క్రమం లేదు, ఒక్కడికి నోరు కుదరదు, ఒక్కడికి ప్రార్థన తెలియదు, ఒక్కడికి దేవుడు అంటే తెలియదు. ఇక్కడ నీ ఆత్మ ఏ ఆత్మో వాళ్ళ మీద కూడా అదే ఆత్మ. ఇక్కడ అబద్ధాలు ఆడుతూ అంటూ యువతలకు వచ్చి నేనేమల్లా అబద్ధికుల్లారా,
అక్కడ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తెలుసా? అబద్ధము. నీ ప్రాణం పోయినా కూడా నిలబడరా వాక్యం కొరకు. నీ బ్రతుకు చూసుకోబాకు. కుక్కలు బతుకుతున్నాయి, పందులు కూడా బతుకుతున్నాయి. బ్రతుకు చూడబాక, వాక్యం చూడు. వాక్యం కొరకు నిలబడు. ప్రైజ్ లార్డ్. నువ్వు యథార్థపరుడు అయితే, నువ్వు సిన్సియర్ గా ఉంటే, నువ్వు సేవ చేస్తూ ఉంటే నీ కాళ్ళ నుంచి ఎందుకు పక్కకు పోతారు? అసలు ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు చెప్పండి? చెప్పలేదు ఎందుకు పోతారు? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. మన జీవితాలు చూస్తేనన్నీ లొట్ల పొట్టలు, నీతిమంతులాగా మళ్ళీ బైబిల్ కాడికి వచ్చి మాట్లాడటం, యూట్యూబ్లో మాట్లాడటం, పెద్ద నీతిమంతులాగా మనమే ఊహించుకొని ఏదేదో చెప్పుకోవటం ఏమి లేదు అక్కడ. ఏమి లేదు అక్కడ. ఇలాంటి వాళ్ళు 4 నేర్చుకొని ఎంటబడి ఏదో వచ్చేది పెద్ద సేవ అయిద్దా? ఒక తప్పంటే తెలియకపోతున్నా నీకు, ఒక తప్పంటే కండిషన్ తెలియకపోతున్నా, అసలు వాడు పోయి ఏం చేస్తుందో బయట నీకు తెలియపోతున్నా. నేను అందుకనే మన మేరుబాబులో ఇద్దరు భార్యాభర్తల్ని 3 వారాలు చర్చికి రాకపోతే 4వ వారాన్ని ప్రభురాత్రి ఇవ్వాల. మీ అందరి సాక్ష్యం, సంఘమంతా సాక్ష్యం. హల్లెలూయా. 3 వారాలు చర్చికి రాకపోతే 4వ వారంలో వాళ్ళకి నేను ప్రభురాత్రి పోయి ఇవ్వాలా. దేవుడు మళ్ళీ మహిమ కలుగును గాక. ఏమైందిరా ఈ శిష్యానికి? డబ్బు కోసం అమ్ముకున్నావు, డబ్బు కోసం బ్రతకడం కోసం అమ్ముకున్నావు. ఈ నీతిని, వాక్యాన్ని అమ్ముకున్నావు నువ్వు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు అవుతారా? లేచి వస్తే భార్యాభర్తలు అవుతారా? ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు. ఇద్దరు లేచి వస్తే వాళ్ళు ప్రభురాత్రి భోజనం ఇచ్చారు. ఇంతకంటే నీచాతి నీచమైంది ఏమన్నా ఉందా? ఇంకా ఒక్కరం కూడా వివేచన లేదు, ఒక్కరం కూడా జ్ఞానం లేదు. బ్రతకటానికి అలవాటు పడి, డబ్బుల కోసం అలవాటు పడి ఏదో చేసుకొచ్చి ఇస్తున్నారని ఎవరికి పడితే ప్రభురాత్రి ఇచ్చి, ఎవరికి పడితే సంఘంలో చేర్చుకొని, ఎవరికి పడితే అవిశ్వాసాన్ని నీ బ్రతుకు మొత్తం ఒక రోజు తేలింది అక్కడ. ఆమేన్. దేవుడి ముందు పెట్టినప్పుడు మొత్తం ఒక రోజు తేలింది లెక్క. లెక్కలు తీర్చేవాడు అక్కడ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బ్రతుకులకు లెక్క చెప్పాలి. ప్రతి వాడు నిలబడి లెక్క చెప్పాలా? ఎవడన్నా వచ్చేది తప్ప అని చెబితే వాడు శత్రువుని. వాడు హృదయంలో ఏమన్నా నీకు తెలీదు, ఎందుకు చెప్పాడో నీకు తెలీదు. మంచి చెడ్డల జ్ఞానం లేదు, వివేచన లేదు. హల్లెలూయా. హల్లెలూయా. బాగుపడమని చెబితే వాడు మంచోడు కాదు, సరి చేసుకోమని చెప్పాడు మంచోడు కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వెంటనే సంఘాల్లో కొన్ని ఎంతో మంది బయలుదేరి భ్రష్టు పట్టించి యథార్థంగా సేవ చేస్తున్న వాళ్ళ మీద నిందలు మోపటం, అవమానాలు మోపటం, రకరకాల మాటలు మాట్లాడటం. ఏమండి గుర్తుపెట్టుకో, ప్రతిదీ దేవుడి ముందు లెక్క చెప్పాలండి. మన హృదయంలో, అందుకే మన ప్రవక్త అన్నాడు విలియం బ్రహ్మం గారు, నాకు భోజనం లేకపోతే ఏటి ఒడ్డుకు పోయి సెలవు చిమ్ముకొని సెలవులో నీళ్లు తీసుకొని ఏ బిస్కెట్లు అయ్యి సాల్ట్ బిస్కెట్లు తిని ఏట్లో నీళ్ళు తాగి నేను బ్రతుకుతా కానీ వాక్యం కొరకు నేను అమ్ముకోరు అన్నాడు ఆయన. గట్టి చూతారా? గట్టి చూతారా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే నోరు కుదరని వాళ్ళందరూ నీ ముందు పెట్టుకొని, అక్రమస్తులందరూ నీ ముందు పెట్టుకొని, అన్యాయంగా మాట్లాడుతున్న వాళ్ళని నీ ముందు పెట్టుకొని, ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతో తెలియదు, బలిపీఠం మీద ఏం మాట్లాడో తెలియదు, ఎట్ట పడితే బూతులు మాట్లాడి నీ ఎదురు పెట్టుకొని వాడిని ఖండించిన శాత కానీ ఒక నపంస్ కూడా. నువ్వు వచ్చాడు బైబిల్ వాడికి మాట్లాడేది. నీకు తమ్ముంటే మాట్లాడు, ఖండించలేవు. ఎందుకు తెలుసా? అతన్ని ఖండిస్తే నీ బతుకుపోతే ఇక్కడ. నీ బతుకుపోతే ఇక్కడ. అది తప్పని తెలిసినా నువ్వు ఖండించలేవు, అది అక్రమని తెలిసినా నువ్వు ఖండించలేవు. ఇంకో విషయం తెలుసా? ఈ నీతి మంత్రులు ఏం చెబుతారంటే, వీళ్ళేం చెబుతారంటే, వీళ్ళ కానుంచి పోయేవాడన్నా సేవ చేస్తుంటే అది తప్పు, అది తప్పు, అది తప్పు, అది పాపం, అది నేరం, అది ఘోరం, అది శల్లదు, అసలు అది ఒప్పుకోడు, అసలు
ఆమేన్. అసలు నీ బాప్తిసం ఇచ్చిన దేవుడు, నీ బాప్తిసం ఇచ్చిన వ్యక్తి నీకు అభిషేకం ఇచ్చాడా? హల్లెలూయా. ఈ రోజున ఎవడైనా సంఘంలో బయటకు వస్తే వాడికి ఆడికి పోయి సపోర్ట్ చేస్తున్నావే, మరి నువ్వు నీ సంఘంలో పోయినప్పుడు ఇది నీకు కనపడలేదా బాధ? ఆ ఎదురు వ్యక్తి బయటకు వస్తే ఆ సమాధానం పరచొచ్చు కదా, మరి ఎందుకు పోయి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్పేది ఎందుకు, నువ్వు చేసేది ఎందుకు? అబద్ధ బాధకుడా. ఆమేన్. ఇక్కడికి వచ్చాక నీతి మాటలు చదువుతున్నావు. వాడికి ఎవడు సపోర్ట్ చేయకూడదు, వాడికి ఆడికి ఎవడు పోకూడదు, వాడి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వాడు ఎవరితో మాట్లాడొద్దు అని అందరికీ చెబుతున్నావు కదా, మరి పక్కన సీన్ వచ్చిన వాడికి ఆడికి ఎందుకు పోతున్నావు? ఆమేన్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మరి అబద్ధ బోధకుడా. అది తప్పు అనిపిస్తుందా నీకు? అంటే వాళ్ళ పాస్టర్ ఏమో దొంగోడయ్యి ఆ వచ్చిన వాడు నీతి మంత్రులు అయ్యాడా? ఆమేన్. చెప్పండి నాకు, ఏం బోధిస్తున్నావు నువ్వు? అసలు ఏం బోధిస్తున్నావు? ఏం జీవిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆమేన్. ఆమేన్. వీడికి కళ్ళకి బాగా బైర్లు కమ్మి పచ్చకావేర్లు వచ్చి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. ఇంకా గుడ్డోడు అయిపోయాడు అనమాట. మంచి చెడుని వివేచనగా లేదు, పూర్తిగా గుడ్డోడు అయిపోయాడు అనమాట. అందుకే దేవుడు అంటాడు, నీ జీవితం ఏందో ఒకసారి చూడు నాయన, నీ ప్రవర్తన ఏందో ఒకసారి చూడు నాయన. ఒక విషయం చెప్తా ఇను. హలో దైవజనులారా, కొంతమంది దైవజనులారా, ఏనండి ఏదో తెలుసా, నిన్ను ప్రేమించేవాడు గద్దిస్తాడు, నిన్ను నాశనం చేసేవాడు ముద్దులు పెడతాడు, నిన్ను నాశనం చేయాలనుకున్నాడు డబ్బు తీసుకొచ్చిస్తాడు, నిన్ను నాశనం చేయాలనుకున్నాడు పుస్తకాలు తీసుకొచ్చిస్తాడు, నీ బాగు కోరేవాడు, నీ క్షేమం కోరేవాడు, నీ మీద ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను గద్దిస్తా ఉంటాడు ఆయన. ఆ గద్దింపు నీకు బాధ కలిగి ఈడేస్తాడు, నువ్వు ముద్ర ఎత్తడం. వివేచన కోల్పోయావు, జ్ఞానం కోల్పోయావు. లేదు నీ దగ్గర జ్ఞానం, పూర్తిగా కోల్పోయింది. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా జ్ఞానం కోల్పోయింది. నేనేం చేస్తాను తెలుసా, నన్ను ఎవడైనా గద్దిస్తే, నా తప్పులు చెప్పి నన్ను గద్దిస్తే, ఆ గద్దించిన వ్యక్తి నేను ప్రేమిస్తా. నిజమండి, నేను చెప్తున్నా, గద్దించిన వ్యక్తి నేను ప్రేమిస్తా. నన్ను గద్దించడం, నా తప్పు చూపించి నన్ను గద్దించడం అనుకో, వెంటనే సరి చేసుకోవడం. ప్రభువా నా తప్పే ఇది, నిజమే నేను ఈ తప్పు చేశాను, నిజమే నన్ను క్షమించు ప్రభువా, నేను సరి చేసుకుంటా నేను. హల్లెలూయా. అరే ఎదటోళ్ళు తప్పు చేస్తే నువ్వు గద్దిస్తున్న మగోడి, నువ్వు తిరుగుతున్న సహోదరులు ఉన్నారే, నువ్వు తిరుగుతున్న కాపర్లు ఉన్నారే, నువ్వు తిరుగుతున్న సోదరులు ఉన్నారే, పాస్టర్లు, వాళ్ళు ఎన్నెన్నో తప్పులు చేస్తారో నీకు తెలీదా? ఆమేన్. వాళ్ళు ఖండించలేని, నీ తమ్ముంటే మాట్లాడు వాళ్ళ గురించి. ఆమేన్. నీకేమైనా వివరాలు కావాలంటే నేను చెప్తా, నా ఫోన్ నెంబర్ తీసుకో. న్యాయం మాట్లాడరా, 4 రోజులు బతికినా న్యాయం. మనం మాట్లాడే మాట స్వచ్ఛం ఉండాలి, మనం మాట్లాడే మాట నిజం ఉండాలి, మనం మాట్లాడే మాట యథార్థత ఉండాలి. ఎవడైనా సరే, మీ అందరూ తెలుసు నేను ఒక శాఖల గుంపుతో తిరిగా ఇంతకు ముందు. వింటున్నారా? ఆమె చెప్తారా? నేను సేవకు వచ్చిన కొత్తలో కొంతమంది సేవకులతో నేను కలిసి పరిచర్యలో ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళలో వాక్యానుసారమైన జీవితాలు నాకు కనపడలా. గట్టిగా చెప్పాలి. ఏంటంటే వాక్యానుసారమైన జీవితాలు నాకు కనపడలా. అప్పుడు నేనేం చేసాను తెలుసా, ఆ టీంను మొత్తం వదిలేశాను. ఒక 6 నెలల సంవత్సరం నాకు తిరిగా వాళ్ళతో పాటు. అంటే ఒక్కసారి తెలియదుగా, వేసుకోమంటే నా జీవితం అంతా నీకు తెలుసా ఏంటి, లేకపోతే గిద్యోనో లేకపోతే గొప్పదాసు అని మీ జీవితం నాకు తెలుసా ఏంటి, తెలియదు కదా. తెలియకపోయాం, తిరిగాం, తెలుసుకున్న తర్వాత వాళ్ళని కట్ చేశాను నేను. వాళ్ళ తప్పులు వాళ్ళ ముఖమే చెప్పొచ్చా నేను, మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారం కాదు, ఇలా అయితే నేను మీతో రాను. హల్లెలూయా అని నేను ఖండించి బయటకు వచ్చా. మరి నువ్వు ఖండిస్తావా? నీకు దమ్ముందా? నీకు దమ్ముందా? హల్లెలూయా. నీకు అంత ఉందా దమ్మ? నువ్వెవరితో తిరుగుతున్నావో నీ సేవకులు ఉన్నారే,
ఆ సేవకులకు జీవితాలు చూడు. ఆమేన్. నీకు తమ్ముంటే ఖండించు మరి. హల్లెలూయా. నా కంటికి ఎవడన్నా ఏ సేవకుడైనా కానీ అక్రమంగా కనపడితే ఎవరిని కూడా ఒప్పుకోలేదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. విశ్వాసులు కాదు, సేవకులు కూడా ఒప్పుకోలేదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈ రోజున కొన్ని 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 ఏదో తెలుసా, నాలో ఉన్నది ఏదో నీలో ఉన్నది ఏదో చెప్పనా. నువ్వు తప్పు చేస్తావు, ఆ తప్పుని నేను ఖండిస్తా. అది నీ తప్పు, ఇది నా తప్పు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నువ్వు తప్పు చేస్తావు, నీ తప్పు నేను ఖండిస్తా. ఖండించి నేను తప్పుడు అవుతున్నా, ఆమేన్. నువ్వు తప్పు చేసి తప్పుడు అవుతున్నావు. నువ్వు ఆమేన్. ఇప్పుడు నీది కరెక్ట్ అయితా, నాది కరెక్ట్ అయితా? గద్దించిన వాళ్ళకి కరెక్ట్. ఎవరు కరెక్ట్ అయితే? గద్దించిన వాళ్ళకి కరెక్ట్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజు దేవుడు మాటలు వినేవాళ్ళు లేరండి. ఆమేన్. దేవుడు ప్రకారంగా జీవితాలు కట్టుకునే వాళ్ళు నువ్వేంది, పెద్ద పెద్ద రాజులు పడిపోయారు, పెద్ద పెద్ద అధికారులు పడిపోయారు, పెద్ద పెద్ద ప్రవక్తలు పడిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీలాగా ఎసరు పడ్డోళ్ళు, నీలాగా కుళ్ళుకున్న వాళ్ళు, నీలాగా కుట్రా చూపిన వాళ్ళు, నీలాగా ఎగకుండా ఆపిన వాళ్ళు ఎవరు కూడా కనపడకుండా పోయారు. దావీదు రావడం ఎవడోళ్ళ కాదు, ఎవడోళ్ళ కాదు. కాకపోతే సౌలా నీ కాడ కొన్ని రోజులు ఉంటారు దావీదు, అంత మాత్రం నీ బానిస కాదు, అంత మాత్రం నీ కింద పనోడు కాదు, అంత మాత్రాన నీ యొక్క సంఘ విశ్వాసి కాదు. ఆమేన్. దావీదు రావడం ఎవడోళ్ళ అయిందా? ఎవడి వల్ల అయితే దావీదు రావడం? హల్లెలూయా. ఎందుకంటే దావీదుని పిలిచినోడు దేవుడే, దావీదుని అభిషేకించింది దేవుడే, దావీదుని రాజుగా చేసింది దేవుడే. ఆమేన్. నేను టాపీ పనిచేసేటప్పుడు ఒక క్లూ కనుక్కున్నాను. నేను ఏం కనుక్కున్నా తెలుసా? నాతో పాటు వాళ్ళు చాలా మంది టాపీ పనికి వెళ్ళాం. చాలా మంది ఒక ఫస్ట్లో చాలా మంది వెళ్ళాం. వాళ్ళందరిలో కల్లా మేస్త్రి అయింది నేను ఒక్కడే. వింటున్నారా? మేస్త్రి అయింది నేను ఒక్కడే. ఇప్పుడు చాలా మంది ఈ రోజు కూడా బచ్చలు మోసుకుంటారు. ఆమేన్. వాళ్ళకి పని తెలియదు, టాపీ పని. ఈ రోజు నాకు తెలిసిన పని నేను వీళ్ళున్నారు చూడు, చిత్తాంతులకే చెప్తా నేను వాస్తు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, అంత పంచనం ఇచ్చాడు. కనీసం మత్తగారులో షోకేసులు, ఎలివేషన్లు ఎన్నో చేశాను నేను. ఆమేన్. స్పెషలిస్ట్ అని పేరు పెట్టాను నాకు. ఏట్లో షోకేసుల్లో, ఎలివేషన్లో, డిజైన్ వర్క్లో స్పెషలిస్ట్ అని నాకు పేరు పెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మేస్త్రిగా నేను ఏం చేయాలంటే, ఇప్పుడు పడేవాళ్ళు ఉంటారు, 10 మంది మేస్త్రులు ఉంటారు, లేదా ఒక 20 మంది మేస్త్రులు ఉంటారు, ఒక 20 మంది కూలీలు ఉంటారు. ఇప్పుడు ఈ మేస్త్రి, ఈ జ్ఞానం కలిగిన మేస్త్రి ఏం చేయాలంటే, ఇదిగో ఈడు ఏ పని పనిపోతారు, ఈడు ఏ పని పనిపోతారు, ఈయన ఏ పని పనికొచ్చింది అని వారు పనులు గుర్తించటమే జ్ఞానం. కొంతమంది ప్లాస్టిక్ బలే చేస్తారు, కొంతమంది కట్టుబళ్ళు బాగా కడతారు, కొంతమంది షో కేసులు బాగా చేస్తారు, కొంతమంది డిజైన్ వర్క్లు బాగా చేస్తారు, కొంతమంది వాస్తులు బాగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తుపట్టాలి. ఏం చేయాలా? ఆ టాలెంట్ ఏందో గుర్తుపట్టాలి. కొంతమంది సంఘాల్లో ఇప్పుడు సంఘ పెట్టలేరు. ఏంటంటే చెప్పండి, కొంతమంది ఎంటామేసే చర్చిల్లో ఇప్పుడు సంఘ పెద్దలు లేరు, ఇప్పుడు సాంగ్ లీడర్ లేరు. ఎందుకో తెలుసా? సంఘ పెద్ద అయినా సాంగ్ లీడర్ అయినా ఈడు కనుకోవాలని వాళ్ళని పెట్టుకుని నడిపించుకుంటా ఉంటాడు. మొత్తానికి పని జరిగిపోతుంది. అంటే దానికి ఒక సంఘ పెద్ద లేడు, ఓ సాంగ్ లీడర్ లేడు. ఎందుకో తెలుసా? పెట్టండి, ఈడు ఎవడిని నమ్మడేడు. ఏమేది? ఈడు ఎవడిని నమ్మడు. ఈడు దొంగ కదా, ఈడు ఆల్రెడీ దొంగ కదా. ఎందుకు ఆ బాక్స్ పెట్టి అందిలేడు, కార్డులు పెట్టి అందిలేడు, ఒక సంఘ పెద్దగా అందిలేడు. నేను ఒక చర్చి కాడ ఉన్నప్పుడు అండి, పక్కనే ఉంటాం మేము. అక్కడ ఏముండదు, చుట్టూరు మోసలు ఉంటాయి, ఏముండదు అక్కడ గది. ప్రార్థన చేసుకోవడానికి తాళం ఏమంటే వాడు తాళం ఇలా. ఒక పాస్టర్ సామాన్లు ఏముండవు అక్కడ, ఒట్టిదే వరండా. కాబట్టి కొంచెం ప్రార్థన చేసుకోవడానికి తాళం అంటే తాళం ఇవ్వాలా? చూడండి ఒకసారి చూడండి.
3ంటికి వచ్చినా 3ంటి దాకా కాసుకొని ఉండాలంట. ఒకరోజు నేను అడిగితే అంటున్నాడు, నేను ఎప్పుడు వస్తే అప్పుడు దాకా నువ్వు కాసుకొని ఉండాలా, నేను వచ్చి తాళం తీస్తేనే నువ్వు లోపల పోయి ప్రార్థన చేయాలా. నీకు ఇది ఇస్తేనే ఇంత లావు సాగిస్తున్నారా నేను, నువ్వు నీకు ఇంకేదైనా పెద్ద పదవులు ఇస్తే వామ్మో నువ్వు చంపేస్తారా జనాన్ని. నిజం. ఒక బోడి వరండా, ఒక ఇటు 8 అడుగులు వరండా ప్రార్థన చేసుకోవడానికే 7 తాళమైన. ఈ రోజు నా చర్చి తాళాలు మీ అందరికి ఇచ్చాను. ఆ కానుక పెట్టి తాళాలు మీ అందరికి ఇచ్చేసాను. ఇది నేను ఎప్పుడు వస్తానో వాక్యం చెప్పి వెళ్ళిపో నాకు తెలియదు. ఈ వారం అంతా గిద్దెలు పని చేసేప్పుడు వచ్చి ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. అవునా కాదా? ఎక్కడే పడుకుంటాడు. అవునా కాదా? ఎక్కడ మీకు భోజనాలు పక్క గది తాళాలు మీకు ఇచ్చాను. అవునా కాదా? వాడు వరండా ప్రార్థన చేసుకుని తాళం వేయగల వాడు. నేను ఇప్పుడు 3 లక్షల రూపాయల సామాను ఇక్కడ మొత్తం మీకు పట్టించేసా. నువ్వురా పాస్టర్ని, నేరుగా ఎవరు పాస్టర్? నాకు సంఘ పెద్దలు పెట్టాలని నాకు ఒక ప్రేరేపణ కలిగించాడు దేవుడు. నేను టాలెంట్ చూసా, ఎవరిలో చూసా. ఎమ్మటే పెట్టకూడదు, ప్రేరేపించబడాలి. దేవుడు ఆజ్ఞ రావాలి, ప్రేరేపించబడాలి. అందుకని నేను పెట్టా సంఘ పెద్దలు ఒక ఆయన్ని, సాంగులేడు ఒక ఆయన. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారా? ఇప్పుడుకి సాంగులేడులు ఉన్నారా? దానికి అర్థం ఏం తెలుసు? అదేమంటే ఏం చెప్పబోతారు తెలుసా? సరైన అర్హుడు లేడండి. ఏంటంట? సరైన అర్హుడు లేడండి. అసలు ఈయన దగ్గర ఎవరు కన్నా అర్హత లేదండి. ఎవరు కన్నా సరైన లేడండి. అసలు ఎవరు కూడా సరిపోయిన లేదండి. నేనేమంటానంటే, మరి అలాంటి పనికి మాలో నువ్వు పాస్టవా? అంతే కదా మరి. ఎవడు లేనప్పుడు, ఒక్కడు లేనప్పుడు, ఒక్కడు పరలోక రాజ్యానికి రానప్పుడు, ఒక్కడు అర్హత లేనప్పుడు, సంఘం పెద్దగా అర్హత లేనప్పుడు మరి ఇంక పరలోక రాజ్యానికి వస్తాడు. అలాంటప్పుడు నువ్వు పనికి మాలో నువ్వు పాస్టవా? ఇంకంతే కదా. నీ నోటి మాటే కదా, నీ నోటితో నువ్వే చెబుతున్నావు కదా. నా సంఘంలో ఎవడు లేడు, నా సంఘంలో ఎవడు లేడు, నా సంఘంలో ఎవడు లేడు నువ్వే చెబుతున్నావు కదా. దాని అర్థమైంది మరి ఎవడు లేనప్పుడు. చెప్పండి సార్, ఎవడు లేనప్పుడు ఇంకెవడు లేడా? మరి ఎందుకు పోయిన వాళ్ళ సేవకి? ఇక ఎన్నాళ్ళకి వాళ్ళు పరిపూర్ణ చేస్తావు? నీ జీవితంలో నువ్వు చేయలేవు. మనకు వచ్చే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అవునా? ఈ 2వ సంవత్సరం జరుగుతుంది ఇంకా కాల. 2వ సంవత్సరంలో మనం ఉన్న చర్చి ప్రతిష్ఠ చేసి దేవుడు ఒక 20 మందిని ఇచ్చాడు. 20 మంది బాప్తిసాలు ఇచ్చా నేనే. హల్లెలూయా. 20 మంది బాప్తిసాలు ఇచ్చా. 2 లక్షలకి దేవుడు సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు. ఏ వ్యక్తి నేను అడగలా, అప్పులు చేసి నేనే కొనుక్కున్నా. నోట్లు నా ఇల్లు కుదకట్టు పెట్టి నేను పొలం వేసి ఒడ్లు పండించి ఆ డబ్బుతో నా ఇల్లు కుదకట్టు పెట్టి డోక్రాతో ఆ ఎండ ముళ్ళు ఇచ్చిన సోకి పన్నా. నేను ఏ వ్యక్తి నేను ఇబ్బంది పెట్టలా, ఏ వ్యక్తి నేను చేసినా పడగలా. హల్లెలూయా. సరే, డబ్బులంటే ఏమి తెచ్చా. ఆత్మలు ఎట్టొస్తారు? ఆత్మలు ఎట్టొస్తారు చెప్పండి. ఆత్మలు ఎలా వస్తారండి? ఎంతో ప్రార్థన చేసి దేవుడిగా నేను అడిగేది ఒకటే, నువ్వు నన్ను సేవకు పిలిస్తే, నువ్వు నన్ను రుజువు చేస్తే, నిజంగా నేను సేవకుడు అయితే నాకు ఇప్పుడు ఆత్మలు కావాలి. తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడా? ఇది దేశం అంతా తెలుసా? చెప్పండి సార్. ఒక వ్యక్తి జీవితం మారాలంటే, ఒక సంఘ శాఖలో నుంచి ఒక వ్యక్తిని తేవాలంటే ఎంత వర్తమానం చెప్పాలి, ఎంత ప్రార్థన చేయాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అరే నీ సంఘంలో ఉంది, పక్కన నుంచి వచ్చిన వాళ్ళు సగం మంది ఉంటారు. నీ సంఘంలో పక్క నుంచి వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారు. ఓ పాస్టర్ చెప్పాడు నాకు, అయ్యా నా విశ్వాసులు అక్కడ ఉన్నారు, పంపి అయినా వాడు పంపట్లేదు అయ్యా. చిక్కు లేదురా నీకు? నీది కూడా బతికేనా? నువ్వు కని తండ్రి అని అనిపించుకో. నువ్వు కని తండ్రి అనిపించుకో. వాక్యం చెప్పి ఒక వ్యక్తిని మార్చి బాప్తిసం ఇస్తే అతను నువ్వు కన్నట్టు లెక్క. ఇప్పుడు నేను 10 మంది కన్నా తండ్రిని కాదా? చెప్పండి సార్. వాక్యం
వాక్యంలో సిన్సియారిటీ ఉండాలి, భక్తిలో సిన్సియారిటీ ఉండాలి. ఆమేన్. నలుగురు ఉంటే ఏమైందండి? yes సంఘం ఏమన్నాడు? తుట్టు తొట్టు పొట్టు తాలిగింజలు తాలుగింజలు మొత్తం బస్తా ఒక లారీ కావాలా ఏంటి? అవసరం లేదు. ఉండాలా? అవసరం లేదు. బబులోని దేశంలో ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? మోషే పక్కన ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? హల్లెలూయా. వాక్యం కూడా నిలబడే వాళ్ళు నలుగురు సంపాదిస్తే చాలు. వాడు ఒక తలాంతులు ఇచ్చాడు, వాడు 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి 5 ఇచ్చాడు, కూడా 10 ఇచ్చాడు. సరే నాకు ఇచ్చిన తలాంతు 2 అనుకోలేదు 5 అనుకో, నేను 5 సంపాదిస్తా చాలు, నాకు నా పరలోకం ఏమన్నా దేవుడు. హల్లెలూయా. దేవుడు మన మహిమ కలుగును గాక. నేను ఏవుడు కక్కుర్తి పడ్ను, ఏ తప్పుడు డబ్బులు వచ్చినా నేను తీసుకోను, ఏ వ్యభిచారం చేసిన వచ్చిన దశభాగం నేను తీసుకోను, వాటిని నేను సంఘంలో నేను చేర్చుకోను. ఆమేన్. నీలాగా కక్కుర్తి పడే డబ్బులకు నేను ఒప్పుకోను, నీలాగా శాంతిగాను లాగా నేను బ్రతకలేను. అది కాకులకి విపరీతం అవుతాయండి. yes కాకులు ఏం చేస్తా తెలుసా? yes కాకులు ఏం చేస్తా తెలుసా? కాకులు సచ్చినోడి కాడికి పొడుచుకొని తింటే వాళ్ళు పావురాలు పక్కన నిలబడి ఈ కూడా తింటే, అదే పావురాలు పోయి సచ్చిన పోయినోడి కాడికి పోయి తినలేవు. నువ్వు వాటిని అన్నింటిని అంగీకరిస్తున్నావంటే, వాటిని నువ్వు ఒప్పుకుంటున్నావంటే, వాటిని నువ్వు సరి చేసుకుంటావంటే, నీలో ఉన్న ఆత్మ ఉందే, నిన్ను నడిపిస్తున్న ఆత్మ ఉందే, అది ఏ ఆత్మ ఒక్కసారి చూడు. దేవుడు మన మహిమ కలుగును. హల్లెలూయా. గట్టిగా ఏం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఆమేన్. అవునా? అవునా? హల్లెలూయా. యేసు ప్రభు మీదే నిందలేశారు. ఈ లేఖ మీద గొప్పే ఉంది కదా కదా. కానీ మనస్సాక్షికి తెలుసు. ఎవరో తెలుసండి? నువ్వు ఎలాంటి వాడు, నీ మనసే నీకు చెప్పింది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ మనస్సాక్షిని చంపుతారు. మనసు చెప్పింది, అరే నువ్వు తప్పు చేసావురా, నువ్వు తప్పు చేసావురా, ఆ వ్యక్తి నువ్వు బాధ పెడుతున్నావురా, తప్పు చేసావురా అని నీకు తెలిసినా, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలిసినా, నీ కుటుంబస్తులు మాటలేని బయట నీతిమంతుడైనా యథార్థపరుడైనా నీ మనస్సాక్షిని చంపుకొని ఇతరుల మీద నువ్వు నిందలేస్తావు. ఏం చేస్తావండి? హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ పరలోక రాజ్యానికి రావటం అది జరిగే పని కాదు, అది జరిగే పని కానే కాదు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి రావాలంటే వాక్యం ఉండాలి. పరలోక రాజ్యానికి రావాలంటే సరైన ఒక జయకరమైన జీవితం ఉండాలి. ఉండాలా? ఉండాలా? ఒక జయకరమైన జీవితం ఉండాలా లేదా? ఉండాలా? నీ భార్యకి, నీ బిడ్డలకి, నీకు జయకరమైన జీవితం ఉండాలా? ఉండొద్దా? మరి ఏం జయకరమైన జీవితం జీవిస్తున్నావు? ఒక్కసారి కూర్చొని ఆలోచించి కూర్చో, నీ ఇంట్లో కూర్చో, కళ్ళు మూసుకో, గోడ కనుకో, ప్రశాంతంగా కూర్చో. ఏంటి నా బతుకేంటి, నా కుటుంబం సంగతి ఏంది, మా వాళ్ళ సంగతి ఏంది, నా విశ్వాసుల సంగతి ఏంది అని ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి. నీ మనస్సాక్షిని చంపబాక, అది చెప్పేది నువ్వు. చాలా మంది మనస్సాక్షిని చంపుతారు. నువ్వు చంపినట్టు అర్థమేం తెలుసా? వాక్యాన్ని చంపుతున్నాను. దేవుడు చెప్పే మాటలు ఎంటలేదని ఇప్పుడు అదే చెబుతుంది. ఈ నా మాటలు విని కూడా వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కడుతున్నా బుద్ధిమంతుడి చిచి బుద్ధిహీనుడి పోలి అన్నాడు అన్నాడు. బుద్ధిహీనుడు పోలి అన్నాడు అన్నాడు. ఇప్పుడు నీ మాటలు వినలేదు కాబట్టి ఈ రోజు పాస్టర్ల సైతమే ఏమైపోతున్నారండి? కూలిపోతున్నాయి ఇల్లు, సాక్ష్యాలన్నీ కూలిపోతున్నాయి. ధైర్యం వచ్చి మాట్లాడే తమ్మలేదు ఈరోజు. హల్లెలూయా. దేవుడు నమ్మని మహిమ కలుగును గాక. వాక్యం పట్ల ప్రేమ ఉంటే, పరిశుద్ధాత్మ మీద ప్రేమ ఉంటే, దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడు ఎలా జీవించాడో నువ్వు కూడా అలాగే జీవించే తత్వం నీలో ఉంటే అప్పుడు ఆయన గ్రహించగలిగినట్లు నువ్వు కూడా గ్రహిస్తావు. నేను ఏనాడు కూడా ఎక్కడ కూడా నేను ఏ పెత్తనం చేయాలనుకోలేదు. ఏ రోజు కూడా నేను ఎవరి మీద కుళ్ళు పడలేదు. ఏ రోజు కూడా నేను ఎవరి మీద ఎసరు పడలేదు. ఏ రోజు కూడా ఏది చేసినా హృదయపూర్వకంగానే చేశా, ఏది ఇచ్చినా హృదయపూర్వకంగానే ఇచ్చా. నాకాడ ఉన్నప్పుడు ఇచ్చా, లేనప్పుడు లేదు. నా కూతురు బాగలా, షుగర్ వచ్చింది నా కూతురికి, కష్టపడ్డా, పనిచేసా, కుటుంబంలో జరగట్లా, అయినా కూడా ఇవ్వాల్సిన వారికి ఇచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీ ప్రతి ఆడంబరాలకి ఇవ్వమని లేదు. వాక్య ప్రకారం ఇస్తారు కొంతమంది, దశమ భాగాలు ఇస్తారు కొంతమంది, కానుకలు ఇస్తారు కొంతమంది, కోటాలప్పుడు కొన్ని కొన్ని డబ్బులు ఇస్తారు కొంతమంది. నీ విలాసాలకు కూడా ఇవ్వాలా? చెప్పండి సార్, నీ విలాసాలకు ఇవ్వాలా? ఇవ్వలేదు అనుకో మళ్ళీ మైకులో పేర్లు వస్తాయి. వాళ్ళకి ఇద్దరు కాడు 5,000 ఇవ్వలేదు. అందరు పేర్లు చదవటం, మళ్ళీ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఫలానా, ఈకపోయిన వాళ్ళ పేర్లు ఫలానా. హల్లెలూయా. అదేమంటే సువార్త పని చెయ్యరా? ఎప్పుడు చేస్తావు? ముందు నీ చెయ్యరా, నువ్వు అమ్మురాపో, నీ ఆస్తి అమ్ముకురాపో, తర్వాత మేము అమ్మిస్తావు. నీకో నీదేమో కుప్పలు అట్టే ఉండాలా? ఎదుటి వాళ్ళు మొత్తం అయిపోవాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సువార్త పని కోసం నా ఇల్లు మొత్తం తాకట్టు పెట్టా. డాక్రా 3 లక్షలు తీసుకొని 2 లక్షలు డాక్రా, ₹1,00,000 శ్రీనిధి మొత్తం తీసుకొని దీనికే పెట్టా. ఎవరికి అడిగిపోయిన చేతులు చాపలా, ఎవరికి అడిగిపోయిన అడగలా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అప్పులు పాలు చేసుకుని ఇప్పుడు 4 లక్షలు అప్పు ఉంది నాకు. ఇప్పుడు కూడా నా కుమారుడు చేసి పంపించేయి, మేము తినకుండా మొత్తం డాక్రాలు, శ్రీనిధులు, ఇంటి బిల్లులు అయ్యే కట్టుకుంటాము ఇప్పుడు దాకా మేము. హల్లెలూయా. ఒకసారి ₹100 ఉన్నాయి, 150, 100 రూపాయలు ఉన్నాయి. బుధవారం కోటానికి వచ్చాను ఇక్కడికి. అప్పుడు నా కూతురు పెళ్లి కాల. ఇలాగే బుధవారం కోట వాక్యం చెప్పా. పెట్రోల్ లేదు, ఆకలి తెగ అవుతుంది. ₹100 పెట్రోల్ పోసుకుంటే 3 ఖాళీ కడుపులు. ఓకే, ఖాళీ కడుపులు. ఒకవేళ 3 తలా ₹20 గారెలు తినమనుకో, పెట్రోల్కి లేదు. ఇప్పుడు బండి వేసుకుని ఎట్ట పోవాలా? ఎట్ట పోవాలి? ప్రైజ్ లార్డ్. అప్పుడు నా భార్య నాతంది, ₹50 నువ్వు ఆయిల్ పంపించుకో, ₹50 పొరాటా తిను, మేమిద్దరం మంచినీళ్ళు తాగుతులే, నువ్వు కష్టపడి వాక్యం చెప్పావు కదా అన్నాను. అప్పుడు ఇదే రాయపాడు నుంచి అది పెట్రోల్ బంక్ అడిగిపోయి ₹50 ఆయిల్ కొట్టించుకొని ₹50 పొరాటా తిన్నాను. ఇంటికి మీద గ్యాస్ లేదు, బియ్యం లేవు. సంఘం అప్పుడు కొంచెం అభివృద్ధి కాలా. నేనే పరిగిపోవట్లే, ఇక చక్కగా ప్రభు మీద ఆధారపడటం, కన్నీరు కారుస్తున్నాం. హల్లెలూయా. అయినా మేము ఎవరికి చెప్పుకోవాలా, అయినా మేము ఎవరికి ఇబ్బంది పెట్టలా. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రస్తులు ఉన్నామో, ఎన్నిసార్లు డబ్బు లేకుండా ఉన్నామో, ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డాలు మాకు తెలుసు. దూరంగా నిలబడి నిందలేస్తున్నావు. దేవుడి ముందు లెక్క చెబుతావు. నువ్వు దేవుడి ముందు నిలబడి నువ్వు చెప్పిన ప్రతి అబద్ధానికి, ప్రతి నిందకే నువ్వు దేవుడు గారి ప్రతిఫలం పొందాలి. నా కన్నీరు ప్రతి చుక్కకి నువ్వు అర్థం చెప్పాలి. నువ్వు నేను పడుతున్న బాధకి, నేను పడుతున్న వ్యాధులకి నువ్వు ప్రతి కన్నీరు చుక్కకి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఎవరికి నోరు తెలిసి ఇంతమంది తెలిసిన నాకు మా పాస్టర్ గారు అరుణ్ కుమార్ గారు ఎవరెవరికెవరికెవరికి డబ్బులు ఇస్తారంట నాకు తెలియదు. అసలు ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ప్రార్థన చేస్తానగా ప్రేరేపించబడ్డా, ఆయన కాడికి వెళ్ళి అంతే తప్ప ఆయన నాకు సంబంధం లేదు. ఏ రోజు కూడా పాస్టర్ గారు నాకు ఆకలి అవుతుంది, నాకు డబ్బులు లేవు, అవి లేవు, ఈ లేవు, నాకు రోజు డబ్బులు పంపించా, ఏ రోజు కూడా నాకు బలిపెట్టమని చెబుతున్నా నేను. మీరు అనుకున్నట్టుగా నా జీవితం ఉంది. అందుకే చెబుతుంది, తెలియకుండా తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకొని నిద్రలేసుకొని నీకు నువ్వే బస్టు పట్టిపోతున్నారు. ఉండొచ్చేమో, చాలా మంది అట్లా ఉండొచ్చేమో, కానీ నేను అట్లాంటి కాదు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? మేము ఈ రోజు కూడా ఎన్ని బాధపడుతుందో తెలుసా? నన్ను పిలిచిన దేవుడి కోసమే బ్రతుకుతున్నాం మేము. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి కూడా మేము ఎట్టు చేయి అటు చేయి మాకు డబ్బులు అయ్యి అడుగురు. చాలా మంది బండేరుపాలెంలో పనికి మాలలో ఉంటారు. బండేరుపాలెంలో పనికి మాలలో నేను అంటే డబ్బులు అడుగుకుంటున్నానంట పాస్టర్ల కాడికి వెళ్ళి. అరే నేను ఒక్కడి కాడికి వెళ్ళి డబ్బులు అడుగుకున్నట్టు నువ్వు రుజువు చేస్తున్నా సేవలు వెళ్ళిపోతారా? మరి అబద్ధకుడా, నువ్వు ఆడుతున్న ప్రతి అబద్ధానికి లెక్క చెప్పాలి. నువ్వు వేస్తున్న ప్రతి నిందకి లెక్క చెప్పాలి. నా సంఘాన్ని తెలిసి ఇక్కడ మొత్తం నేను ఎలాంటి వాడు? హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా సొంతూరులో నా ఇంటి ఎదురుగానే ఉన్నాడు గిద్దోడు.
నా ఇంటి ఎదురుకి వెళ్ళే కళ్ళు తెరిస్తే నేను ఆయన చూడాలి, ఆయన తెరిస్తే నేను చూడాలా. ఆయన తెలియకుండా నా జీవితం ఏమీ లేదు అక్కడ. అవునా? అవునా? ఆయన అడగండి నిలబెట్టి నా సాక్ష్యం గురించి చెప్తాడు ఆయన. దేవుడు నామని మహిమ కలుగు. దొంగకి తను దొంగ పొరుకున్నమ్మది కదా, సామెత ఎవరో పెద్దలు బాగా చెప్పారు కదమ్మా. పెద్దమ్మా నిజమే కదా, తను దొంగ అయ్యి పొరుకున్నమ్మదు. కొంతమంది ఈ రోజు వరకు చర్చి తలలేరు, ఈ రోజుకి కానుక పెట్టిన హీరో. ఎందుకంటే వీడు దొంగ కదా, వీడు బుద్ధి మంచిది కదా. వమ్మో నూకుతురేమో, వమ్మో నూకుతురేమో, ఎందుకంటే వీడు నూకేవాడు కదా. నేను ఎట్ట దొంగండు ఒక ఈడు కూడా అంతేనేమో. ఈ రోజు కూడా ఎన్ని సంఘాలు భ్రష్టు పడుతున్నాయండి. నువ్వు యథార్థం ఉంటే ఎందుకు బయటకు పోతారు, నువ్వు క్రమం ఉంటే ఎందుకు బయటకు పోతారు, నువ్వు సిన్సియర్ సేవ చేస్తే నీ కాళ్ళు నెత్తిరెత్తుకుంటారు ఇక్కడ. హల్లెలూయా. నీకు మంచి తెలియదు చెడు తెలియదు, సౌలుకు బట్టి దెయ్యం పట్టింది నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు సిన్సియర్గా ప్రార్థన చేసేవాడు తెలియదు, ఓరక బతికేవాడు. ఎందుకంటే నీలో ఆ వివేచన జ్ఞానం కోల్పోయావు. ఎందుకంటే నీలో ఒకప్పుడు ఉన్న పరిశుద్ధాత్మ అది ఎగిరిపోయింది, దెయ్యం పట్టింది. దెయ్యం బట్టి దెయ్యం ఆత్మ చేత నడిపించబడుతున్నారు ఈ రోజున. అందుకే బలిపీఠాల మీద నిలబడి కొడకల్లారని తిడుతుండే ఒకడు. అమ్మా నిజం అండి, నిజం. నేను గుండె పగిలిపోయింది. ఒకప్పుడు ఆ తిట్టిన ఆయన అంటే నాకు ఎంత ప్రేమ తెలుసా. పండగ నాకు ఆయన అంటే, ఆయన పేరు చెబితే పండగ. ఎంత సంతోషపడేవాడు, ఎంత ఆనందపడేవాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, ఎంతగా అసలు చెప్పలేనంత ఆనందంతో ఉండేవాడిని. ఈ రోజున బలిపీఠాల మీద నిలబడి దైవజనులు పట్టుకొని పాస్టర్లు పట్టుకొని కొడకల్లారని తిడుతుండే ఒకడు. నువ్వు చెప్పండి, ఏ ఆత్మ ఉంది అక్కడ? చెప్పండి సార్, ఏ ఆత్మ ఉంది? ఒక దైవజనుడు పట్టుకొని, ఒక సేవకుడు పట్టుకొని వాడు ఈడు. ఏ ఆత్మది? చెప్పండి సార్, ఏ ఆత్మ అంటే అది? తనలో ఉన్న ఆత్మని గ్రహించలేని వాళ్ళు. గుడ్డోళ్ళు ఏం నమ్ముతారు? ఇంకా ఒంట్లో పట్టం తప్ప ఆత్మ వివేచన. అందుకే దేవుడు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెప్పండి చెయ్యని ప్రతివాడు. ఈరోజు చేయట్లా. ఒక సహోదరుడికి ఏం చేయాలో, ఒక సహోదరికి ఏం చేయాలో వాక్యం ఏం చెబుతుందో, దేవుడి మాటలు మన జీవితాలు ఎట్ట కట్టుకోవాలో, మన జీవితాలు ఎలా జయకరమైన జీవితం జీవించాలో, ఎలా రక్షణ కాపాడుకోవాలో ఈ రోజుకి లేదు. దేవుడు నామమున మహిమ కలుగు. ఈ రోజుకి లేదండి, ఈ రోజుకి లేదు. గంగిరెద్దులలో నోరు వేసుకోవడం, తగ్గుబాటం. మాట్లాడినా, పెద్దగా మాట్లాడినా, చిన్నగా మాట్లాడినా మాటకి విలుగుండిద్ది. ప్రైజ్ ది లార్డ్. నీ నోరు తెరిస్తే అబద్ధాలు, నీ నోరు తెరిస్తే మోసాలు, చూపించేదంతా బయటకు మాట్లాడితే లోపల కుట్రాలు, కుళ్ళులు, వ్యసనాలు, ఎదుటోళ్ళ మీద కుళ్ళులు, ఎదగనీ కూడా చేయటాలు, ఎన్ని కొట్టగొత్తే మొత్తం అయ్యే. దేవుడు నామమున మహిమ కలుగును. హల్లెలూయా. ఆ ఉండే విశ్వాసులు కూడా అట్లాంటి పరిమాణం వాళ్ళే. ఆడాడి తిరిగి తన్నులు తిని ఇడిపోయి వచ్చి గతి లేక ఉండేవాళ్ళు అందరూ. కొంతమంది, అందరిని కాదు, కొన్ని సంఘాలలో యథార్థ పరులు ఉంటే అక్కడ మంట మండిద్దండి. నిజమైన ప్రార్థనా పరులు ఉంటే మంట మండిద్దండి. ఒకసారి ఒక సంఘంలో నేను ఆరాధన చేస్తుంటే, నేను ఆరాధన చేపిస్తా ఉంటే చాలా మంది చుట్టుపక్కల ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అందరూ అక్కడ నిలబడి ఉంటే ఆ పాస్టర్ గారు ఎదురుగా ఆడవాళ్ళందరూ కూర్చుంటారు, నేను బయట కూర్చున్నా. ఆరాధన చేసి పాటలు పాడుతూ ఉంటే ఆ దయ్యం పట్టా వచ్చి ఆ పాస్టర్ తాట వేసుకుంటా వచ్చి బయట ఉన్న నా కాడికి వచ్చి నా కాళ్ళ మీద పడి, ఆపు, ఆరాధన ఆపు, నీ దండం పెడతా ఆపు అని అలా పడితే ఎవరు అదురుపై రాకపోతే నా భార్య వచ్చి ఆమె తీసి పక్క తీసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు చూసా విషపు సూపు. నువ్వు నిజంగా యథార్థ పరుడు అయితే నేను తెలుసు అబ్బా, నిజంగా ప్రార్థనా పరుడు, నిజంగా ప్రార్థనా పరుడు, యథార్థ పరుడు కాబట్టి దెయ్యం పోతా చెప్పండి సార్. యథార్థపరుడు కాబట్టి దెయ్యం కనిపిస్తే పోతా చెప్పండి. అద్భుతాలు జరుగుతాయా, దర్శనాలు జరుగుతాయా, చెప్పిన
దావీదు కాడ దేవుడు అన్నాడు సమూయేలుతో అంటాడు. ఈ మాట బాగేనండి, లైవ్లో వింటున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు. ఏం చూస్తున్నావు నువ్వు? పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు. పై రూపాన్ని చూడబాక, లోపల ఉన్న అంతరంగంలో దావీదులో అది చూడు సమూయేలు అన్నాడు ఆయన. నువ్వు చూసే కోణం వేరు, నేను చూసే కోణం వేరు. ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును. అర్థమవుతుందండి? దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూసే దృష్టి వేరు, మనం చూసే దృష్టి వేరు. ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారంగా తన జీవితాలు కట్టుకుంటారో, వాక్యం ఏదైతే చెబుతుందో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ పోతావో, నీ ముందు ఏది కూడా నిలబడదు. అసలు నీకు అడ్డొచ్చేవాడు ఉండడు, ఎవడన్నా వచ్చినా వాడు నిలబడడు. అవునా? మోషేకి ఎదురు తిరిగారు కొంతమంది, ఉన్నారా? సంఘంతో దేవుడితో ఆటలాడకూడదు, ఎట్టబడితే జీవించకూడదు, నీ పొట్ట కోసం చూసుకోకూడదు, నీ భూమి కోసం చూసుకోకూడదు. హల్లెలూయా. సంఘం అంటే సంఘమే, దానికి సరైన రీతిలో న్యాయం చేయాలి. ఒకవేళ న్యాయం చేయలేకపోతే దేవుడి కాడ రేపొద్దున తీర్పులో లెక్క అప్ప చెప్పాలి. అందుకే నేను మీకు చెప్తూ ఉంటాను, మీకేదన్నా పాపాలు చేయాలని అనిపిస్తే, మీకేదన్నా ఇంకా దొంగతనాలు లేదా చిరుమలు చూడటం, వ్యభిచారాలు చేయటం, విగ్రహారం చేయటం, ఇంకా లోకాన్ని అనుభవించాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోయి శుభ్రంగా అనుభవించి దేవుడు ఏమైనా బతికితే ఆయుష్ ఇస్తే అప్పుడు రాండి ఏదైనా రావాలనుకుంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం కోసమే మనం బ్రతకాలి. వాక్యం కోసం బ్రతకాలి. వాక్యం ఉన్నా లేకపోతే వాక్యం కోసం బ్రతకాలి. అదే నేను ఒకటి నిర్ణయించుకోండి. ప్రైజ్ లార్డ్. ఈ రోజు తిరిగి ఎంతమందో సేవకుల కాడికి తిరిగి, ఎంతమందో జీవితాలు చూసి, ఎంతమందితో మాట్లాడి, ఎన్నో సాక్ష్యాలు విని నా చెవులకి అసలు వర్తమానికి సేవకులు సరైన వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారులేండి యథార్థ పనులు, ఎక్కువగా వీళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు. వీడు బోధించే బోధ అదే, వీడు చేసేది కూడా అదే. అంటే నీకు ఎందుకు అర్థం కావట్లా? మళ్ళీ నువ్వు బోధిస్తున్నాదే నువ్వు చేస్తున్నావంటే నీకు ఎందుకు అర్థం కావట్లా? చెప్పండి సార్, ఎందుకు అర్థం కావట్లా నీకు? ఏమి నడిపిస్తుంది నిన్ను? నువ్వు ఏం బోధిస్తున్నావో మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావుగా. చేయట్లేదా? హల్లెలూయా. ఈరోజు దేవుడి మాట వినేవాడు లేడు, దేవుడి మాట ప్రకారంగా జీవితాలు కట్టుకునేవాడు లేడు, దేవుడి మాట ప్రకారంగా బ్రతుకులు సజీవమైన జీవితాలు కట్టుకునేవాడు లేడు, జయకరమైన జీవితాలు కట్టుకునేవాడు లేరు, యథార్థ పరులు లేరు, చాలా వరకు లేరు, కొద్దిమంది మాత్రం ఉన్నారు. హల్లెలూయా. నువ్వు యథార్థ పరుడు అయితే అసలు నీకు ఎవడన్నా ఎదురవుతాడా? వస్తాడా? దేవుడు నామానికి మహిమ కలుగును. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే నువ్వు జయకరమైన జీవితం జీవించాలని నిర్ణయించుకుంటావో, ఎప్పుడైతే యథార్థంగా ఉండాలని నిర్ణయించుకుంటావో, ఎప్పుడైతే వాక్యపరంగా బ్రతకాలని నిర్ణయించుకుంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ శరీరాన్ని ముక్కలుగా కోసి నీలో ఉన్న రాజు హృదయాన్ని తీసి నీలో మాంసం హృదయాన్ని పెడతాడు. నా కట్టడలు అనుసరించి వారు గాను, నా విధులను కైకొరు వారు గాను నేను చేస్తానన్నాడు ఆయన. ఎప్పుడు ఎలా చేస్తానంటే నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు. సౌలు రాజు కాదండి, చాలా మంది కూడా అలాగనే పాపం వాళ్ళకి ఎలా జీవితాలు కట్టుకోవాలో తెలియక అసూయతో ఈరోజు జరుగుతుంది. ఏంటంటే అసూయ కుళ్ళు కొంచెస్తున్నారు. కొంతమంది తండ్రులు ఉంటారు చూసావా, సరే ఏదో బతుకుతున్నాడు నా కొడుకు బతకనే అనుకోరు, వాడు చావాలా, వాడు పత్రం అవ్వాలా, వాడు నశించిపోవాలా. అసలు నువ్వు నిజమైన తండ్రివేనారా? తండ్రి ప్రేమేనానిది? దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు ప్రేమ కలిగిన వాళ్ళు లేరు. నేను చాలా మంది విషయాలు
చాలా మంది విషయాలు తెలుసు నాకు. ఎందుకో తెలుసా? అస్సలు నేను వాక్యం కొరకు తాపత్రపడి వాక్యం కొరకు నేర్చుకుందామని అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం కొరకు తప్పించిపోయేవాడిని. అలాంటి సమయాల్లో కొన్ని జీవితాలు, కొంత జీవితాలు, కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. అవన్నీ నేను చెప్పాను అనుకో, అవన్నీ నేను చెప్పాను అనుకో, దేవుడు నమ్మని మహిమ కలుగుతుంది. ఈ రోజు కూడా మేమేం మాట్లాడలే. ఎన్ని తెలిసినా ఎవరి గురించి మాకు సంబంధం లేదు. వాక్యం కొరకే. తప్పు చేస్తే మాత్రం ఖండిస్తా తప్ప వ్యక్తిగత జీవితాలతో మాకు అవసరమే లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాకు అవసరం లేదు. ఎందుకంటే తెలుసా, నీ వ్యక్తిగతం నీ దేవుడి కడిగో చెప్పుకుంటావు, కానీ వాక్యంలో తేడా వస్తే మాత్రం ఖండిస్తానే. హల్లెలూయా. దేవుడు నమ్మని మహిమ కలుగుతుంది. ఈ రోజున నా చర్చిలో, నా సేవలో ఏ ఒక్కడు కూడా ఇతర చర్చి ఉన్న ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చి సేవకు వచ్చా. వస్తూ ఏ ఒక్కటి కూడా నేను తీసుకొని రాలా. కొంతమంది సేవకు పోయమని చెప్పుకుంటూ సంఘంలో నుంచి 30 మందిని 40 మందిని తీసుకొని పోయి సేవ చేస్తారు. అవునా? హల్లెలూయా. యథార్థంగా సేవ చేసేవాడు సపోర్ట్ చేయడు కానీ వీడు అట్లా సంఘాలు చీల్చినోడు కానీ సపోర్ట్ చేస్తాడు. మీకు అర్థమైందండి? యథార్థంగా బయటకు పోయి సేవ చేసుకున్నాడు సపోర్ట్ చేయడు. సంఘాలు చీల్చి 40 మందిని 30 మంది తీసుకెళ్ళి వాడు వ్యభిచార కారణంతో పోయి రకరకాల నిందలతో పోయినాడు. వాళ్ళ కాడికి పోయి పెద్ద సూట్లు కోట్లు వేసి పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా వాడి కాడికి పోయి సేవ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. తప్పు కదా ఇది? తప్పు కదా? అది ఎవడో చెప్తే నీకు అర్థమైందా? నీకు అది తప్పు అనిపించట్లేదా? నీ ఆత్మగా తెలియట్లేదా? నీకు అది అర్థం కావట్లేదా? దేవుడు మనకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎవరిని మోసం చేస్తారండి ఈరోజు? ఎవరిని మోసం చేస్తారు? దేవుడి యొక్క వాక్యాన్ని ఎవడం మోసం చేయలేడు. నీ జీవితాన్ని బట్టి రేపొద్దు దేవుడికి తీర్పు చెప్పాలి. విశ్వాసులైనా, కాపర్లైనా, ఎవరైనా సరే, సువార్థికులైనా నీ జీవితం కరెక్ట్గా వాక్యానుసారంగా కట్టుకోకపోతే దేవుడి ముందు ద్రోహులాగా నిలబడాలి. నువ్వు ఎంత పెద్ద సేవ చేస్తున్నా పోటుకోవడం అనుకుంటున్నావేమో, నిలబడాలి అక్కడ. హల్లెలూయా. నీ సేవ అక్కడ పనికిరాదు. నువ్వు విశ్వాసతనం అక్కడ పనికిరాదు. వాక్యానుసారం కట్టుకుంటేనే ఎవరికైనా. అందుకే దేవుడు అని నా మాటలు విని వాడు చొప్పున చెయ్యి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతులు కోరు. ఈ రోజున అలలు కొడతంటే దెబ్బకు పడిపోతున్నాను. అలలు కొడతంటే దెబ్బకు పడిపోతున్నాను. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారం జీవితాన్ని కట్టుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఉన్న 4 రోజులు వాక్యం కొరకు రోషంగా నిలబడండి. ప్రభు రాజ్యంలో మనం సోడు సంపాదించుకోవడానికి ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలం కష్టపడదాం దేవుడి కోసం. హల్లెలూయా. కష్టపడదాం దేవుడి కోసం. రేపు మాకు దేవుడు రాబోతున్నాడు ఆయన పొదుగును తీసుకొని పోవడానికి. ఈ కాలపు వర్తమానములో ఆ రెండో రాకడలో మనం భర్త అయిన పెళ్లి కుమారుడి కోసం మనం ఎదురు చూస్తూ ఇక్కడ అందరం వధువుగా సిద్ధపడుదుము గాక. ఈ మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. మరి నాకు దూర ప్రాంతం ప్రయాణం ఉంది, కూట ఉంది రాత్రి, అందుకని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దయామయుడైన మా ప్రభువా, నీ స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవానాయన నా తండ్రి, ఈ మాటలు ప్రభువా అనేకులకు ఆదరణ కలిగించే మాటలుగా ఉండును గాక. దేవా సహాయం చేయండి, నీ కృపలో బలపరచండి, ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఇంకా నూతనాత్మతో నింపండి నాయన. ఓ దేవా తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఓ దేవా నాయన కనికరించండి, కృప చూపండి అయా నాయన. నీ కృపల మమ్మల్ని నాయన ఇంకా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నువ్వు వచ్చే వరకు ప్రభు నాయన యథార్థంగా ప్రభు అయా రోషము కలిగిన జీవితాలతో ప్రభు నాయన నీ సన్నిధిలో మేము ఉండే భాగ్యం అందరికి దయచేయండి ప్రభువా. అయా కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి, నూతనాత్మతో నింపండి అయా. వారి యొక్క నాయన ఇరుకుల్లోని ఇబ్బందుల్లో మీరు తోడయండి, వాటన్నిటిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇప్పటి వరకు నాయన చక్కని విషయాలు మాకు బోధించావు ప్రభువా. ఓ దేవా తండ్రి నాయన, ఈ మాటలు నాయన మా హృదయాలు భద్రపరుచుకొని
వాడి ద్వారా మా జీవితాలు కట్టుకునే కృప దయచేయండి. మేము కూడా మంచి శ్రేష్టమైన జయకరమైన జీవితాలు జీవించడానికి నాయన నీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మరల నాయన మేము బయలుదేరి మా గృహాలకు వెళుతుండగా నాయన మాకు తోడుగా ఉండి నాయన మా గృహాలు చేర్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మమ్మల్ని అందరూ నీ చేతులు సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ నామములోనే ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన దివ్యమైన సమాధానము, సహవాసము, ప్రేమ మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.